కారణభూతుడగు దేవుడు నేను భయపడక యెహోవా యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనాస్పాదము, ఆయన నాకు రక్షణానందమాయను. మనకు రక్షింపబడితే దొరికేది ఏంటంటే ఆయనే నాకు రక్షణానందం. ఆయన ఇచ్చే ఈవులు కాదు, ఆయన ఇచ్చే పరలోకం కాదు, ఆయన ఇచ్చే ఇంకేది కాదు. ఆయనే మనకు రక్షణ, ఆయనే అన్ని చేస్తాడు అన్నది నిజము. ఇప్పుడు 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5:23 చూస్తారా? 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5:23. ఇది బాగుంటుంది చూడండి. 5:23. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచును. మనల్ని పరిశుద్ధపరుస్తాడు. ఎవరు పరిశుద్ధపరుస్తారు? సమాధానమునకు కర్త అయినటువంటి దేవుడు. ఈ పరిశుద్ధపరిచేది మనల్ని మనము హ్యాబిట్స్ మార్చుకుంటే పరిశుద్ధం కాము. జాగ్రత్తగా వినండి. కొంతమంది ఏమనుకుంటారు అంటే బయటికి ఏదైతే కనిపిస్తుందో వాటిలో మార్పు వస్తే పరిశుద్ధత అనుకుంటారు. ఉదాహరణకు మాటలు కొంచెం జాగ్రత్తగా మాట్లాడేవాడు పరిశుద్ధుడు అనుకుంటారు. వేసుకునే బట్టల్లో తెల్లగా బట్టలు వేసుకుంటే పరిశుద్ధుడు అని అనుకుంటారు. నెత్తికి రంగు వేసుకోకపోతే పరిశుద్ధుడు అనుకుంటారు. నెత్తికి దాన్ని ఏమంటారు, ఊరికి సింపిరి వదిలేకుండా ఆందం పెట్టుకొని తిరిగితే పరిశుద్ధుడు అనుకుంటారు. చాలామందికి చాలా చాలా డెఫినేషన్స్ ఉన్నాయి పరిశుద్ధుడు అని చెప్పటానికి. ఓకే, ప్రతి ఆదివారం మనం గుడికి పోయినామంటే పరిశుద్ధుడు అనుకుంటారు. అనుకుండేది పక్కన పెట్టండి. నిజమైన పరిశుద్ధత ఏమిటి అంటే రోజు ప్రతిరోజు ప్రతిదినము ప్రతి క్షణము యేసు ప్రభుతో నడుస్తూ ఉంటే, యేసు ప్రభుతో మనకు సంబంధం ఉంటే, యేసు ప్రభుతో మాట్లాడుతూ ఉంటే, యేసు ప్రభువును అలా చూస్తూ ఉంటే. ఒక మాట గుర్తొచ్చింది. కుక్కలు ఉంటాయి కదా, కుక్కలు పెంచుకుంటారు కదా, కుక్క యజమానుని చూస్తూ 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 ఉంటుంది. చచ్చిపోయాక దాని ముఖం కూడా యజమానుని లాగవుతుంది. నిజం ఇది. ఎప్పుడైనా ట్రై చేసి చూడండి మీరు కావాలంటే. నేను 18 మంది పిల్లలు పెంచుకుంటున్నాను. నాకు పుట్టిన వాళ్ళు కాదు వాళ్ళు, కానీ అందరికంటే చిన్న అమ్మాయి నా దగ్గరికి డాడీ డాడీ అని రోజు వస్తుంది, నన్నే చూస్తూ ఉంటుంది. ఇప్పుడు మెల్లిమెల్లిగా ఆ పిల్ల ముఖం నాలాగానే తయారవుతుంది. ఇది నిజం. అలా జరిగే అవకాశం ఉంది. మనం నడిచినట్లే ఆ పిల్ల నడుస్తుంది, నేను మాట్లాడినట్లే ఆ పిల్ల మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. ఎందుకు అంటే మనము దేన్నైతే ఎక్కువగా గమనిస్తామో, దేన్నైతే ఎక్కువగా ఫాలో అవుతామో మనం అలాగే తయారవుతాం.